డేటా వేర్ హౌస్ క్వశ్చన్ ఉండదు. నెట్‌లో ఉంటుంది. డేటా మైనింగ్, డేటా వేర్ హౌస్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అన్నా ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా వేర్ హౌసింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోర్కాస్టింగ్ అండ్ డేటా మైనింగ్ అంటున్నాడు. ఓకే. డేటా వేర్ హౌసింగ్ ఏ దానికోసం యూజ్ చేస్తాం? డేటా మైనింగ్ కోసం యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై డేటా వేర్ హౌసింగ్? ఎవరికైనా తెలుసా వాట్ ఈజ్ మీన్ బై డేటా వేర్ హౌసింగ్ అంటే? డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటి? డేటా బేస్ అంటే ఏంటి? డేటా బేస్కు డేటా వేర్ హౌసింగ్కు డిఫరెన్సెస్ ఏంటి? సార్, డేటా వేర్ హౌస్ అంటే సార్ ఏంటి సార్? కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ ను డేటా వేర్ హౌస్ అంటాం. ఓకే. మీరు చెప్పినది కూడా కరెక్టే సార్, అబ్సల్యూట్ గా కరెక్టే. ఇంకో కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకుందాము. బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ అనేది ఒక్కటే తప్పు. కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా వేర్ హౌస్ అనేది కరెక్ట్. కొన్ని పాయింట్స్ ఎందుకంటే ఏదో ఒకటి టచ్ కావచ్చు. డేటాబేస్ ను ఓఎల్టీపీ అని అంటారు. ఓఎల్టీపీ. డేటా వేర్ హౌస్ ఏమంటారంటే ఓఎల్ఏపి అంటారు. ఓఎల్ఏపి. ఓఎల్టీపీ అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఓఎల్ఏపి అంటే ఏంటంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. Analytical processing. Database contains the collection of data. Data warehouse contains the collection of information. Data warehouse contains the collection of information. డేటా వేర్ హౌస్ ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్, టైం 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 వేరియంట్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ collection of data is called as a data warehouse. Time variant, subject oriented, collection of data is called as a data warehouse. అంటే ఏంటి ఇదంతా? ఏంటి అంటే డేటాబేస్లో డేటా ఉంటుంది. ద డేటా ఈజ్ ద రిడెండెంట్ డేటా ఉంటుంది. అలాగే నాయిస్ డేటా ఉంటుంది. డేటాలో రిడెండెన్సీస్ ఉండి నాయిసెస్ కూడా ఉంటే డేటాబేస్లో అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హాయ్ హలో అన్నాను, హాయ్ హాయ్ హలో అన్నాను, హాయ్ హాయ్ హలో. హాయ్ హాయ్ హలోలో హాయ్ అనేది ఏంటి? 2 టైమ్స్ పడింది. అంటే ఏంటి? డూప్లికేట్ ఉంది, రిడెండెన్సీ ఉంది. డేటా దాన్ని ఏమంటారు? అలా రిడెండెన్స్ ఉన్న డేటాని ఏమంటారు అంటే డేటా అంటారు. డేటా అంటే ఏంటంటే డేటాలో తప్పులు ఉండొచ్చు, మిస్టేక్స్ ఉండొచ్చు, నాయిసెస్ ఉండొచ్చు, డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. డేటాబేస్లో ఉన్న డేటాలో డూప్లికేట్స్ ఉండొచ్చు, రిడెండెంట్ నాయిసెస్ ఉండొచ్చు, ఎంటీ డేటా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. డేటా వేర్ హౌస్కి వచ్చేకల్లా డేటాబేసెస్ నుంచి డేటాను కలెక్ట్ చేసి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ని అప్లై చేస్తాం. క్లీనింగ్, డేటా క్లీనింగ్, డేటా రిడక్షన్, డేటా ఇంటిగ్రేషన్. డేటా క్లీనింగ్, డేటా రిడక్షను, డేటా ఇంటిగ్రేషను, డేటా ట్రాన్స్ఫర్మేషను. ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అంటారు వీటిని. ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అంటారు. ప్రీ ప్రాసెసింగ్ 4 ఉంటాయి. ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్. ఒకటి డేటా క్లీనింగు, డేటా ట్రాన్స్ఫర్మేషను, డేటా ఇంటిగ్రేషను, డేటా రిడక్షను. ఈ 4 స్టెప్స్ను అప్లై చేస్తే ఆ డేటా క్లీన్ అయిపోతుంది. డేటా రిడక్షన్ ఏం చేస్తుంది? డూప్లికేట్స్ ఉంటే తీసేస్తుంది. డేటా క్లీనింగ్ ఏం చేస్తుంది? నాయిసెస్ ఉంటే తీసేస్తుంది. డేటా ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది? డేటాను డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి కలెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? డేటా ఇంటిగ్రేషన్ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక ఫామ్లో ఉన్న డేటాను, అంటే మీనింగ్లెస్గా ఉన్న డేటాను మీనింగ్ఫుల్గా మారుస్తే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ 4 చేస్తే డేటా ఈజ్ కన్వర్టెడ్ టు ఇన్ఫర్మేషన్. డేటా అనేది ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ డూప్లికేట్స్, వితౌట్ ఎనీ నాయిసెస్, మీనింగ్ఫుల్ text is called as a information.
మీనింగ్ఫుల్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు, మీనింగ్లెస్ టెక్స్ట్ ఏమంటారు అంటే డేటా అంటారు. డేటాబేస్ లో డేటా ఉంటుంది, డేటా వేర్ హౌస్కి వచ్చేకల్లా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకు ఇన్ఫర్మేషన్ అవుతుంది అంటే ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ ను అప్లై చేస్తాం. డేటాబేస్ నుంచి డేటాను కలెక్ట్ చేసి, రిడక్షన్ చేసి, డేటాను ట్రాన్స్ఫార్మ్ చేసి, డేటాను క్లీన్ చేసి, డేటాను డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి ఇంటిగ్రేట్ చేసి, డేటా వేర్ హౌస్ లో సబ్జెక్ట్ వైజ్ గా, టైం వేరియంట్ గా, అంటే హిస్టారికలా లేకపోతే ఇది ప్రజెంట్ డేటానా కరెంట్ డేటానా అలా అంతా సపరేట్ చేసి సబ్జెక్ట్ బేస్డ్ గా పెడితే దాన్ని డేటా వేర్ హౌస్ అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. డేటాబేస్ లో డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. డేటా అనేది టేబుల్ ఫార్మెట్ లో ఉంటుంది. డేటాబేస్కి వచ్చేకల్లా డేటా అనేది, డేటా వేర్ హౌస్కి వచ్చేకల్లా డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ ఫార్మెట్. డేటా అనేది క్యూబ్ లో రిప్రజెంట్ చేస్తాం డేటాను. క్యూబ్ లో ఏంది మేడం రిప్రజెంట్ చేయడం అంటే, క్యూబ్ అంటే ఏంటంటే మల్టీ వ్యూ. ఇక్కడ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ప్రకారంగా రిప్రజెంట్ చేస్తాడు. ఇక్కడికి వచ్చేకల్లా డేటా అనేది ఒకవేళ స్టూడెంట్ డేటానే తీసుకుంది, వాళ్ళ ఏజ్లు బట్టి రిప్రజెంట్ చేశారు. ఇక్కడికి వచ్చేకల్లా అదే స్టూడెంట్ డేటాను అడ్రస్ని బట్టి రిప్రజెంట్ చేశాడు. ఇక్కడికి వచ్చేకల్లా స్టూడెంట్ డేటాను మార్క్స్ని బట్టి రిప్రజెంట్ చేశాడు. ఇక్కడికి వచ్చేకల్లా స్టూడెంట్ డేటాను అంటే అన్ని వ్యూలలో డేటాను రిప్రజెంట్ చేస్తున్నాం, అన్ని సబ్జెక్ట్స్ వైజ్గా. ఒక్క వ్యూలో కాదు, ఏ వ్యూలో అయినా యూజర్ అడగచ్చేమో అని అన్ని వ్యూలలో డేటాను సిద్ధపరిచి పెడతారు డేటా క్యూబ్ లో. అందుకే డేటా క్యూబ్ లో కరెంట్ డేటా ఉండదు, హిస్టారికల్. ఆల్రెడీ మనం డేటా అంతా ఈ విధంగా అడగచ్చేమో యూజరు అని రకరకాల డైమెన్షన్స్ గా ఫైండ్ అవుట్ చేసి పెడతారన్నమాట డేటా వేర్ హౌస్ లో. ఓకేనా? అందుకే ఆన్లైన్ అనలిటికల్ అంటున్నారు. అనలిటికల్ అంటే ఏంటంటే మొత్తం డేటానంతా ప్రీ ప్రాసెస్ చేసి సబ్జెక్ట్స్ వైజ్ గా అరేంజ్ చేసి యూజర్ కి ఇస్తాడు, వెంటనే ఇవ్వడు యూజర్ కు. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మనం అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ యూజర్ గివింగ్ ద రిక్వెస్ట్ దెన్ ఇట్ ఇమీడియట్లీ సబ్మిటింగ్ ద రిప్లై, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఇక్కడ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అంటే యూజర్ రిక్వెస్ట్ అడుగుతాడు, రిప్లై అప్పుడే ఇవ్వడు. దాన్ని అనలైజ్ చేసి యూజర్కి ఏ రకాలుగా కావాలి, ఎన్ని రకాలుగా కావాలి, ఏ వేలో కావాలి అని అనలైజ్ చేసి డేటాను సబ్మిట్ చేస్తాడు. ఓకేనా? సో అది ఓన్లీ ఫర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ఓఎల్ఏపి. డేటా వేర్ హౌస్ లో డేటా క్యూ ఫార్మేట్ లో ఉంటుంది. డేటా వేర్ హౌస్ లో డేటా హిస్టారికల్ డేటా ఉంటుంది, నాట్ కరెంట్ డేటా. కరెంట్ డేటా ఉండదు. టైం వేరియంట్ అంటే ఎప్పుడో జరిగిపోయిన డేటా ఉంటుంది డేటా వేర్ హౌస్ లో. అది సబ్జెక్ట్స్ వైజ్ గా డేటాను అరేంజ్ చేసి ఉంటారు. టైం వేరియంట్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేకల్లా కరెంట్ డేటా ఉంటుంది డేటాబేస్ లో. డేటాబేస్ లో డేటా టేబుల్స్ ఫామ్ లో ఉంటుంది. ఇది ఓఎల్టీపీ, ఇది ఓఎల్ఏపి. అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కొంచెమే, ఈ కొంచెం గుర్తుపెట్టుకుంటే డేటా వేర్ హౌస్ లో డేటా మైనింగ్ చేస్తాము. మైనింగ్ అంటే ఏంటండి? డేటా మైనింగ్ అంటే సర్చింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటా వేర్ హౌస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డేటా మైనింగ్. డేటా వేర్ హౌస్ ఈజ్ ఏ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే డేటా వేర్ హౌస్ అనేది ఒక స్టోరేజ్ అన్నమాట, ఒక స్టోరేజ్ డివైస్. డేటా వేర్ హౌస్ అనేది ఒక స్టోరేజ్ డివైస్. డేటాబేస్ కూడా ఒక స్టోరేజ్ డివైసే. బట్ ఇక్కడ డేటా ఓన్లీ టూ వ్యూ టూ టూ డైమెన్షన్ లోనే ఉంటుంది, రోస్ కాలమ్స్ లోనే ఉంటుంది డేటా. ఇక్కడికి వచ్చేకల్లా మల్టీ వేలో ఉంటుంది డేటా. అంటే ఓ ఈ డేటాని ఈ విధంగా అడగొచ్చు యూజరు. స్టూడెంట్ డేటాను మార్క్స్ వైజ్ గా అడగొచ్చు, స్టూడెంట్ డేటాను అడ్రస్ వైజ్ గా అడగొచ్చు, స్టూడెంట్ డేటాను అంటే ఒక స్టూడెంట్ డేటానే మల్టిపుల్ వ్యూస్లలో రెడీ చేసి పెట్టి ఉంటారు, యూజర్ ఎలాగైనా అడగచ్చు అని. ఓకేనా? ఇక్కడ టూ డైమెన్షనల్, ఇది మల్టీ డైమెన్షనల్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా వేర్ హౌస్ అండ్ డేటాబేస్. బోత్ ఆర్ ద స్టోరేజెస్. అడ్వాన్స్డ్ అన్నమాట. డేటా వేర్ హౌస్ అంటే అడ్వాన్స్డ్ అన్నమాట. డేటాను మల్టీ వేలో రిప్రజెంట్ చేసి క్యూబ్ ఫార్మేట్ లో స్టోర్ చేసి పెట్టి ఉంటుంది. ఓకేనా? సో డేటా వేర్ హౌస్, డేటా వేర్ హౌస్ లో డేటాను సెర్చ్ చేసే ప్రాసెస్ ను డేటా మైనింగ్ అంటారు. డేటా మైనింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రజెంట్ ఇన్ డేటా వేర్ హౌస్ ఆర్ నాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డేటా మైనింగ్. ఓకే. సో ఇప్పుడు 4 క్వశ్చన్లు దానికి సంబంధించినవే కాబట్టి కొంచెం బ్రీఫ్ గా చెప్పాను.
ఇక్కడ ఏమంటున్నాడు? బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా వేర్ హౌసింగ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ డేటా మైనింగ్. ఓకే. బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా వేర్ హౌసింగ్ ఈస్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ సేల్స్ డేటా అంటున్నాడు. ఓకే. డేటా వేర్ హౌస్ అంటే అనాలిసిస్ జరుగుతుంది అంటున్నాడు. డేటా వేర్ హౌస్ అంటే డేటా మైనింగ్ జరుగుతుంది అంటున్నాడు. 2 స్టేట్మెంట్స్ కరెక్టా? కాదా? అని అడుగుతున్నారు. మీరే చెప్పండి 2 స్టేట్మెంట్స్ కరెక్టా? కాదా? బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. 2 ట్రూనే. డేటా వేర్ హౌస్‌లో డేటా మైనింగ్ చేస్తాము. డేటా వేర్ హౌస్‌లో అనాలిసిస్ కూడా చేస్తాం. అది దాని నేమ్‌లోనే ఉంది. ఇట్ అనలైజింగ్ ద డేటా అని. ఓకేనా? సో 2 ట్రూలే. నెక్స్ట్ పైప్‌లైనింగ్ ఇంప్రూవ్స్ పెర్ఫార్మన్స్ బై. పైప్‌లైనింగ్ అంటే ఏంటి? పైప్‌లైనింగ్ ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడు. వాట్ ఈస్ మీన్ బై పైప్‌లైనింగ్? ఎప్పుడు పైప్‌లైనింగ్ అని ఒకటి అంటూ ఉంటారు. సో పైప్‌లైనింగ్ అంటే ఏంటి? దాని ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడు. పైప్లైనింగ్ అంటే 2 ఆర్ మోర్ టాస్క్స్ అట్ ఏ టైమ్ జరిగితే దాన్ని పైప్లైనింగ్ అంటారు. అంటే మనము కంకరెన్సీ అని చెప్పొచ్చు. సైమల్టేనియస్‌గా 2 ఆర్ మోర్ ప్రాసెస్ అట్ ఏ టైమ్ జరిగేదాన్ని పైప్లైనింగ్ అంటారు. పైప్లైనింగ్ వల్ల ఏమి జరుగుతుంది అంటే నాకు తెలిసి పైప్లైనింగ్ అనేది ఎలిమినేటింగ్ ద డేటా అజార్స్. జస్ట్ 1 మినిట్ చెక్ ద ఆన్సర్. డౌట్ లేకుండా ఒకసారి చూద్దాం. 48.3 ఎలిమినేటింగ్ డేటా అజార్ట్స్ కాదు. ఒక నిమిషం ఉండండి. 48.3 అదే డౌట్ వస్తా ఉంది. పైప్లైనింగ్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ బై ఎక్స్‌ప్లోటింగ్ ఇన్‌స్ట్రక్షన్ లెవెల్ పారలలిజం. అంతే కదా! డేటా అజార్ట్స్ కాదు. పైప్లైనింగ్ అంటే ఏమని చెప్పాను? కంకరెన్సీ అని చెప్పాను. అంటే అట్ ఎ టైమ్ 2 ఆర్ మోర్ టాస్క్స్‌ను ఎగ్జిక్యూట్ చేయడం. అంటే సీరియలైజేషనా? పారలలైజేషనా? సీరియలైజేషన్ అంటే టాస్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్ బై వన్ ఈజ్ కాల్డ్ యాస్ పారలలిజమే కదా! సో, ఇన్‌స్ట్రక్షన్ లెవెల్ పారలలిజం కరెక్టే. పారలలిజమే జరుగుతుంది. పైప్లైనింగ్ అంటే 2 ఆర్ మోర్ టాస్క్స్ అట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పైప్లైనింగ్. పారలలిజం జరుగుతుంది. అంటే 2 ఆర్ మోర్ టాస్క్స్ అట్ ఎ టైమ్ జరుగుతుంది. సీరియలైజేషన్ కాదు. కరెక్టే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ డేటా వేర్‌హౌస్‌కు సంబంధించినది. Data scrubbing is a process to upgrade the quality of data before it is moved into data warehouse అంటారు. ఇక్కడ డేటా స్క్రబ్లింగ్ అని ఒకటి ఇచ్చాడు. డేటా స్క్రబ్లింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ డేటా క్లీనింగ్. నేను ఇప్పుడే చెప్పాను. ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ గురించి చెప్పాను. ఎన్ని ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి? 4 ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్. ఏంటేంటివి 4 ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్? డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏంటి? డేటా స్క్రబ్బింగ్. డేటా స్క్రబ్బింగ్ అంటారు. డేటా క్లీనింగ్‌ను డేటా స్క్రబ్బింగ్ అంటారు. ఈ డేటా స్క్రబ్బింగ్ ఎందుకు జరుగుతుంది? డేటా క్లీనింగ్ ఎందుకు జరుగుతుంది అంటే నాయిసెస్‌ను రిమూవ్ చేయడానికి. నాయిసెస్, నాయిసెస్ అంటే నాయిస్ అని ఎట్లా తెలుస్తుంది? నాయిసెస్‌ను ఔట్‌లయర్స్ అంటారు. నాయిసెస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ ఔట్‌లయర్. ఔట్‌లయర్ అంటే ఏంటి? నాయిస్ అంటే ఏంటి? డేటాలో ఎర్రర్ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇలా ఒక 20 టపుల్స్ ఉన్నాయి అనుకోండి. ఇలా 20 టపుల్స్ ఉండి ఏదో ఒక టపుల్‌లో పర్సెంటేజో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యాష్ వచ్చిందనుకుందాం. లేకుంటే స్టార్ వచ్చిందనుకుందాం. 100 టపుల్స్ ఉన్నాయి. 100 టపుల్స్‌లో న్యూమరికల్ డేటా ఉంది. ఏదో ఒక ఫీల్డ్‌లో ఒక స్టార్ వచ్చి పడింది. అప్పుడు ఏమనుకుంటాం మనము? మిగతా ఇన్ఫర్మేషన్స్‌తో ఆ స్టార్ మ్యాచ్ అయితా ఉందా? ఎక్కడ అది మ్యాచ్ కావడం లేదు. అంత న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక చోట మాత్రమే సింబల్ వచ్చి పడింది. అప్పుడు దాన్ని ఏమనిగా తీసుకుంటాము? ఔట్‌లయర్‌గా తీసుకుంటాం. ఔట్‌లయర్ అంటే ఏంటంటే ద డేటా విచ్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ అదర్ డేటా. వేరే డేటాతో మ్యాచ్ కాకోకుండా ఉంటుందో అది ఔట్‌లయర్ డేటా అవుతుంది. అది నాయిసీ డేటా అవుతుంది. అలా నాయిసెస్‌ను రిమూవ్ చేసినాం అనుకోండి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డేటా క్లీనింగ్ ఆర్ డేటా స్క్రబ్బింగ్. డేటా స్క్రబ్బింగ్, డేటా క్లీనింగ్ అంటే రిమూవింగ్ ద నాయిసెస్‌ను రిమూవ్ చేయడం. నాయిసెస్‌ను రిమూవ్ చేయడం వల్ల క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా? క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ డేటా స్క్రబ్బింగ్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిజెక్టింగ్ ద డేటా ఫ్రమ్ డేటా వేర్‌హౌస్ టు క్రియేట్ ఇండెక్సెస్.
ఇది డేటా స్క్రబ్బింగ్ అనేది డేటాని రిజెక్ట్ చేస్తుందా? ప్రాసెస్ ఆఫ్ రిజెక్టింగ్ ద డేటాని ఏమైనా రిజెక్ట్ చేస్తుందా? ఏమి చెయ్యదు. జస్ట్ ఏం చేస్తుందంటే నాయిసెస్‌ను రిమూవ్ చేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. దీనికి ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. ఓకేనా? సో డేటా వేర్ హౌసింగ్‌లో క్వెషన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దట్. ఈజీగానే మనకు అవి రిపీట్ అవుతాయి. నెక్స్ట్ క్వెషన్, లాస్ట్ క్వెషన్ అండి. స్ట్రాటజిక్ వాల్యూ ఆఫ్ డేటా మైనింగ్ ఈజ్ టైమ్ స్టాంపింగ్ అంటున్నాడు. డేటా మైనింగ్ అంటే టైమ్ స్టాంపింగ్ అంటున్నాడు. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ అన్ ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ ఇన్ బిల్డింగ్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటున్నాడు. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ అన్ ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ ఇన్ బిల్డింగ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్. సో డేటా మైనింగ్ అనేది ఏంటి? నేను ఇప్పుడే చెప్పాను. డేటా వేర్ హౌస్ కానీ, డేటా మైనింగ్ కానీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్, టైమ్ స్టాంపింగ్, డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అని చెప్పాను. సో ఏ ఈజ్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ అన్ ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ ఇన్ బిల్డింగ్ అన్ ఎక్స్పర్ట్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేయడమే ఒక ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ అంటున్నాడు. అంతే కదా? మెయిన్ టాస్క్ ఏంటి? మనకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడమే. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడము, డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడము, దాన్ని క్లీన్ చేయడము, ఇదంతా ఏమవుతుంది? ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ అవుతుంది. జస్ట్ వెయిట్, ఒకసారి ఆన్సర్ చూద్దాము. కొంచెం డౌట్ ఉంది. ఎస్, కరెక్ట్. బోత్ ఆర్ ట్రూ. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ అన్ ఎక్స్పాన్సివ్ ప్రాసెస్. మనము మామూలుగా అవుట్పుట్ని ఇవ్వాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సీసీ ఆఫీస్ నుంచి ఏదైనా ఒక ఫైల్ కావాలి అనుకోండి. ఫైల్ కావాలి అంటే ముందు ఏం చేయాలి? ఆ ఫైల్‌ను ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి. అన్ని డేటాబేసెస్ నుంచి ఫైల్‌ని ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా? అంతా రిమూవ్ చేస్తాం. చేసిన తర్వాతనే ఇదొస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా ఎక్స్‌పెన్సివ్ ప్రాసెసే కదా! సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అయిందనుకో, రిక్వెస్ట్‌కి రిప్లై ఇవ్వడం ఈజీ. కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడమే కష్టం. అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఉండిందనుకోండి, దానికి ఈజీగా మనం ఏం చేయొచ్చు? ఆన్సర్ చేయొచ్చు. క్వెషన్‌కి ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా క్వెషన్‌కి ఆన్సర్ ఈజీగా ఇవ్వగలుగుతాం. కానీ ఇన్ఫర్మేషనే లేకపోతే ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేం. సో మెయిన్ టాస్క్ ఏంటి ఇక్కడ? ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసుకోవడమే మెయిన్ టాస్క్. వన్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్, దెన్ వి ఆర్ ఈజీలీ సబ్మిటింగ్ ద రిప్లై. రిప్లైని ఖచ్చితంగా ఇస్తాం. సో ఇన్ఫర్మేషన్‌ను కలెక్ట్ చేసుకోవడమే చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రాసెస్ అంటున్నాడు. సో ఇక్కడ బోత్ ఆర్ ద ట్రూనే. డేటా మైనింగ్ అనేది టైమ్ స్టాంపింగ్ ప్రాసెస్, సబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రాసెస్. తర్వాత ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ అన్ ఎక్స్పాన్సివ్. రెండు కరెక్టే. సో నెక్స్ట్ ఇక్కడతో 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. పేపర్ 1 కంప్లీటెడ్ 2016లో. నెక్స్ట్ వి గో టు ద పేపర్ 3. పేపర్ 2 కంప్లీటెడ్, పేపర్ 3కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ అని అడుగుతున్నాడు. మల్టీప్లెక్సరా, డీకోడరా, కౌంటరా, ఫుల్ యాడరా? ఇది మనకు డిఎల్డి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సీక్వెన్షియల్ సర్క్యూట్? కౌంటర్ ఈజ్ ఎ సీక్వెన్షియల్ సర్క్యూట్. మిగతా 3 కాంబినేషనల్ సర్క్యూట్స్. మల్టీప్లెక్సర్ అనేది కాంబినేషనల్ సర్క్యూట్, డీకోడర్ అనేది కాంబినేషనల్ సర్క్యూట్, ఫుల్ యాడర్ అనేది కాంబినేషనల్ సర్క్యూట్. ఎందుకు అది కాంబినేషనల్ సర్క్యూట్, ఇది సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే, మల్టీప్లెక్సర్లో ఇప్పుడు 4/1 మల్టీప్లెక్సర్, ఒకటి కంటే ఎక్కువ గేట్స్‌ను యూజ్ చేస్తాం. అంటే అండ్ గేటు, ఆర్ గేట్స్ యూజ్ చేస్తాం. కాంబినేషనల్ సర్క్యూట్ అన్నమాట అది. అండ్ గేట్ ఉంటుంది, ఆర్ గేట్ ఉంటుంది. 4/1 రెండు 4/1 తీసుకోవాల్సిన అవసరం వస్తుంది 16/1 అనేటప్పుడు. ఓకేనా? సో 4/1 అంటే 1/1 అంటే 4 అండ్ గేట్స్ తీసుకొని ఆ అండ్ గేట్స్‌ను
కంబైన్ చేసి ఆర్ గేట్ యూజ్ చేస్తే అప్పుడు మనకు మల్టీప్లెక్సర్ ఫామ్ అవుతుంది. సో మల్టీప్లెక్స్ గుర్తుపెట్టుకోండి, మల్టీప్లెక్సర్ కానీ డీకోడర్ కానీ ఫుల్ యాడర్ కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కాదు, కాంబినేషనల్ సర్క్యూట్స్. కౌంటర్ ఈజ్ ఓన్లీ combination sequential circuit. Okay na? So next one is next question, 8085 microprocessor has dash hardware interrupts అంటున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. 8085 మైక్రో ప్రాసెసర్లో 5 హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఇంటరప్ట్స్ అంటే ఏమని మీనింగ్ వస్తుంది మామూలుగా? ఇంటరప్ట్స్ అంటే ఏంటి? డిస్టర్బెన్సెస్, ఎర్రర్స్ అని. ఓకేనా? సో 8085 మైక్రో ప్రాసెసర్లో 5 హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి అంటున్నాడు. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 8085 మైక్రో ప్రాసెసర్ పర్ఫార్మ్స్ హెచ్ఎల్ ప్లస్ డిఈ అంటున్నాడు. హెచ్ఎల్ ప్లస్ డిఈ అంటున్నాడు. హెచ్ఎల్ అంటే ఏంటంటే హైయర్ ఆర్డర్ రిజిస్టర్స్లో 2 టైప్స్ ఉంటుందన్నమాట. రిజిస్టర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకసారి దాన్ని కూడా థియరీ తీసుకుందాం. ఇది దీనికి ఒక ప్రాసెస్ ఉంది, ఇది చూద్దాము. ఇప్పుడు చూడండి, డిఏడి అంటే డబుల్ యాడెడ్ ను డిఏడి అంటారు. డబుల్ యాడెడ్, దీని ప్రొనౌన్సియేషన్ ఏడిబి అని ఉంది. డబుల్ ఏడిబి. ఏడిబి అంటే యాడెడే, బట్ రాయడం అలా రిప్రజెంట్ చేశారు, దీని ఇలా రిప్రజెంట్ చేశాడు. ఆ సైంటిస్ట్ డిఏడి అనే ఒక ఇన్స్ట్రక్షన్ డెవలప్ చేసేటప్పుడు డబుల్ యాడెడ్, దాని మీనింగ్ డబుల్ యాడెడ్, యాడ్సే. డాడ్ డి అంటే యాడ్సే, యాడ్ చేస్తుంది. డాడీ డి అంటేది యాడ్ చేస్తుంది. డాడ్ అంటే ఏంటంటే డబుల్ టైం యాడ్ చేయడమే, కానీ దాని అబ్రివేషన్ డబుల్ యాడెడ్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాడు మీనింగ్. ఓకేనా? అబ్రివేషన్. బట్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే డబుల్ యాడెడ్ అనంట. 2 టైమ్స్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ డాడ్ ఆపరేషన్స్ 4 టైప్స్ అంట. డాడ్ ఆపరేషన్స్ 4 టైప్స్. డాడ్ హెచ్, డాడ్ డి, డాడ్ బి, డాడ్ ఎస్పి. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగారు. డాడ్ హెచ్ అంటే ఏంటి, డాడ్ డి అంటే ఏంటి, డాడ్ బి అంటే ఏంటి, డాడ్ ఎస్పి అంటే ఏంటి అని అడిగారు. డాడ్ హెచ్ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ హెచ్ విత్ డి అండ్ ఎల్ విత్ ఈ అనేది యాడ్ అవుతుంది. అంటే ఏంటి? హెచ్ఎల్ అంటే ఏంటి? హెచ్ఎల్ అంటే ఏంటంటే హెచ్ఎల్ అంటే ఏంటంటే హైయర్ ఆర్డర్ బిట్స్ ఉంటాయి కదా, హైయర్ ఆర్డర్ బిట్స్, వాటిని ఏమంటారు అంటే హెచ్ఎల్ రిజిస్టర్ అంటారు. హెచ్ఎల్ రిజిస్టర్లో ఏముంటాయంటే ఏదైనా ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 110011 ఉంది. దీంతో హైయర్ ఆర్డర్ బిట్స్ ఏమవుతాయి? ఫస్ట్ 4 డిజిట్స్ ఏమవుతాయి? హైయర్ ఆర్డర్ బిట్స్ అవుతాయి. నెక్స్ట్ 4 డిజిట్స్ ఏమవుతాయి? లోయర్ ఆర్డర్ బిట్స్ అవుతాయి. సో ఈ హైయర్ ఆర్డర్ బిట్స్ ను ఎక్కడ ఉంటాయి అంటే హెచ్ఎల్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటాం అంటున్నాడు. హెచ్ఎల్ రిజిస్టర్ లో హైయర్ ఆర్డర్ బిట్స్ ను స్టోర్ చేసుకుంటాం అంటున్నాడు. ఓకేనా? తర్వాత ఇక్కడ డాడ్ హెచ్ అంటే ఏంటంటే హెచ్ఎల్ కు అంటే హెచ్ యొక్క వాల్యూకు హెచ్ యొక్క వాల్యూని యాడ్ చేస్తే, హెచ్ అంటే ఏంటంటే హైయర్ ఆర్డర్ బిట్స్, ఎల్ అంటే ఏంటంటే లోయర్ ఆర్డర్ బిట్స్. హెచ్ అంటే ఏంటి? హైయర్ ఆర్డర్ బిట్స్. ఎల్ అంటే ఏంటి? లోయర్ ఆర్డర్ బిట్స్. హెచ్ వాల్యూను హెచ్కి యాడ్ చేసి ఎల్ వాల్యూని ఎల్కి యాడ్ చేస్తే, అంటే హైయర్ ఆర్డర్ బిట్స్ను హైయర్ ఆర్డర్ బిట్స్కు, లోయర్ ఆర్డర్ బిట్స్ను లోయర్ ఆర్డర్ బిట్స్కు యాడ్ చేసి మళ్ళీ హెచ్ఎల్ అని ఒక రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటే దాన్ని డాడ్ హెచ్ అంటారు అంటున్నాడు. డాడ్ హెచ్. ఓకే. డాడ్ డి అంటే ఏంటంటే ఈ హైయర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్లో ఉన్న బిట్స్ను డిఈ. ఓకేనా? డిఈ డిఈ అనేటివి వేరే రిజిస్టర్స్. డి అనేది ఒక రిజిస్టర్, ఈ అనేది ఒక రిజిస్టర్. డి అనే రిజిస్టర్లో ఉన్న వాల్యూని తీసుకొని పోయి హెచ్ అనే హైయర్ ఆర్డర్ బిట్స్కి యాడ్ చేస్తే, ఎల్ అనే వాల్యూస్ని తీసుకొని పోయి ఈ అనే రిజిస్టర్లో ఉన్న వాల్యూస్కి యాడ్ చేస్తే దాన్ని డాడ్ డి అంటారు. డాడ్ బి. డాడ్ బి అంటే ఏంటంటే బీసీ రిజిస్టర్స్లో ఉన్నటివి హెచ్ఎల్ రిజిస్టర్లోకి యాడ్ అయితే దాన్ని డాడ్ బి అంటారు. డాడ్ ఎస్పి అంటే ఎస్ పి అనే రిజిస్టర్లో ఉన్న వాల్యూస్ను హెచ్ఎల్కి యాడ్ చేస్తాయి. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏంటివి ఇవన్నీ? ఈ ఈ
ఇవన్నీ ఏంటి మైక్రో ప్రాసెసర్ ఆపరేషన్స్ ఏంటివి ఇలా ఉన్నాయి అని మాత్రం ఒకసారి వరీ కావకండి. చాలా సింప్లిఫై చేద్దాము. సో, ఏదైనా ఉన్నా ఒక నంబర్‌లో 1100 ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇవి ఏంటివి? హైయర్ ఆర్డర్ బిట్స్ ఏంటివి? లోయర్ ఆర్డర్ బిట్స్ ఏంటి? 11 అనేటివి హైయర్ ఆర్డర్ బిట్స్. ఇవి లోయర్ ఆర్డర్ బిట్స్. ఓకే. హైయర్ ఆర్డర్ బిట్స్‌ను ఇప్పుడు దీంతో హైయర్ ఆర్డర్ బిట్స్ ఇవున్నాయి. దీంతో లోయర్ ఆర్డర్ బిట్స్ ఇలా ఉన్నాయి. ఇంకొక రిజిస్టర్ తీసుకున్నాం. దీంతో హైయర్ ఆర్డర్ బిట్స్ ఏంటివి? ఇవి, ఇవి లోయర్ ఆర్డర్ బిట్స్. ఈ హెచ్‌కు ఈ హెచ్‌ని యాడ్ చేయడాన్నే, ఈ ఎల్‌కు ఈ ఎల్‌ని యాడ్ చేసేదాన్ని ఏమంటారు? డాడీ హెచ్ అంటారు. అర్థమవుతుందా? ఒక హైయర్ ఆర్డర్ బిట్స్‌ను ఇంకొక హైయర్ ఆర్డర్ బిట్స్‌కి యాడ్ చేసి, ఒక లోయర్ ఆర్డర్ బిట్స్‌ని ఇంకొక లోయర్ ఆర్డర్ బిట్స్‌కి యాడ్ చేస్తే అంటే హెచ్ఎల్ ప్లస్ హెచ్ఎల్ జరిగితే హెచ్ఎల్ ఈక్వల్ టు హెచ్ఎల్ ప్లస్ హెచ్ఎల్ జరిగితే డాడీ హెచ్ అవుతుంది అంటున్నాడు. లేదు, రిజిస్టర్స్ టైప్స్ ఉన్నాయన్నమాట. డి అనేది ఒక రిజిస్టరు, ఈ అనేది ఒక రిజిస్టరు, బి అనేది ఒక రిజిస్టరు, సి అనేది ఒక రిజిస్టరు, ఎస్ అనేది ఒక రిజిస్టర్, పి అనేది ఒక రిజిస్టర్. ఓకేనా? హెచ్ఎల్ నుంచి డి రిజిస్టర్ కు వాల్యూస్ యాడ్ చేస్తే డాడీ డి. ఈజీగానే హెచ్ఎల్ ను బికి యాడ్ చేస్తే డాడీ డి, హెచ్ఎల్ ను ఎస్పీకి యాడ్ చేస్తే డాడ్ ఎస్పీ. ఈజీనే కదా. ఎస్పీకి యాడ్ చేస్తే ఎస్పీ రిజిస్టర్ వాల్యూస్ ను హైయర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ కు యాడ్ చేస్తే డాడ్ ఎస్పీ. బి రిజిస్టర్ లో వాల్యూస్ ని హెచ్ఎల్ కి యాడ్ చేస్తే డాడ్ బి. డి రిజిస్టర్ లో వాల్యూస్ ని హెచ్ఎల్ అంటే హైయర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ బిట్స్ కి యాడ్ చేస్తే డాడ్ డి. హెచ్ఎల్ టు హెచ్ఎల్ జరిగితే డాడీ హెచ్. గుర్తుంటాయి కదా ఈజీగా. హెచ్ఎల్ టు హెచ్ఎల్ జరిగితే డాడీ హెచ్, హెచ్ఎల్ టు డి జరిగితే డాడ్ డి. ఓకేనా? సో అలా కొన్ని ఆపరేషన్స్ ని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటివి ఒకసారి చూద్దాం. ఊరికే అలా గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా వచ్చేదానికి. ఇది హెచ్ఎల్ ప్లస్ డిఈ అన్నాడు. ఇది ఏంటి చెప్పండి? హైయర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ బిట్స్ ను ఒక డి రిజిస్టర్ కి యాడ్ చేస్తే డాడ్ డి. బి రిజిస్టర్ లోని వాల్యూస్ హెచ్ఎల్ కి యాడ్ చేస్తే డాడ్ బి. ఎస్పీ రిజిస్టర్ లో వాల్యూస్ హెచ్ఎల్ కి యాడ్ చేస్తే డాడ్ ఎస్పీ. హెచ్ఎల్ టు హెచ్ఎల్ జరిగితే డాడీ. ఓకే. సో ఓకే, పాయింట్ అర్థమైంది. ద రిజిస్టర్ దట్ స్టోర్స్ ఆల్ ఇంటరప్ట్ రిక్వెస్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ద రిజిస్టర్ దట్ స్టోర్స్ ఆల్ ఇంటరప్ట్ రిక్వెస్ట్స్. ఊరికి జస్ట్ అది కింద చూడండి, క్వశ్చన్ కి రిలేటెడ్. ఇంటరప్ట్ రిక్వెస్ట్స్ ఉన్న రిజిస్టర్ ఏమంటారు? ఇంటరప్ట్ రిక్వెస్ట్ రిజిస్టర్. ఓకేనా? ఇంటరప్ట్ సర్వీస్ అయితే ఇంటరప్ట్ సర్వీస్ రిజిస్టర్. ఓకేనా? ఇంటరప్ట్ మాస్క్ రిజిస్టర్ అంటే ఏంటంటే, మాస్క్ రిజిస్టర్ అనేది అన్‌రివీల్డ్ సర్వీసెస్ కానీ, ఐఓ సర్వీసెస్ కానీ ఏవైనా వాటిని ఏం చేస్తామంటే ఇంటరప్ట్ మాస్క్ రిజిస్టర్‌లో యూజ్ చేస్తాం. అంటే ఐఓ రిక్వెస్టర్స్ వస్తాయనుకోండి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ రిక్వెస్టర్స్. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, పుట్, గెట్ ఇలా ఐఓ రిక్వెస్టర్స్ యూజ్ చేసేటప్పుడు ఇంటరప్ట్ మాస్క్ రిజిస్టర్ యూజ్ చేస్తాం. సర్వీస్ రిజిస్టర్ అంటే అవుట్పుట్స్ ను ప్రింట్ చేయడానికి. ఇంటరప్ట్ రిక్వెస్ట్ రిప్లేస్ కి అయితే ఇంటరప్ట్ రిక్వెస్ట్ రిజిస్టర్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో అక్కడ క్వశ్చన్ లోనే ఉంది కాబట్టి ఏం లేదు. నెక్స్ట్, మీకు రేపు ఇచ్చే క్వశ్చన్ హోంవర్క్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మిమ్మల్ని నేను కొంచెం టార్చర్ పెట్టైనా పర్వాలేదు. మీకు ఇస్తున్నాను. ఇదే క్వశ్చన్ ఇస్తున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్తున్నాను. నేను ఫిఫ్త్ క్వశ్చన్‌లో ఒకటే క్వశ్చన్ చెప్తున్నాను. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ అడ్రెస్సింగ్ మోడ్స్. హౌ మెనీ అడ్రెస్సింగ్ మోడ్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ కానీ ఆపరెండ్ ఎగ్జిక్యూషన్ ని రిప్రజెంట్ చేయడం కోసమే అడ్రెస్సింగ్ మోడ్స్ ని యూజ్ చేస్తాం. ఆపరెండ్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటివి? ఇన్స్ట్రక్షన్ ఇది ఏంటి అండి? వీటిలో ఆపరేటర్స్ చెప్పండి, కాన్స్టెంట్స్ చెప్పండి. ఆపరేటర్స్, కాన్స్టెంట్స్. 10 కాన్స్టెంట్. ఓకే. సో ఒకటే చెప్తున్నాను. కొన్ని రిజిస్టర్స్ టైప్స్ చెప్తాను. మీరు ఇంకా చదివినారో చదవలేదు. ఆహ్, ఇండెక్స్డ్ రిజిస్టర్ అని, డైరెక్ట్ అడ్రెసింగ్ రిజిస్టర్ అని, డైరెక్ట్ రిజిస్టర్ అని, రిజిస్టర్ డైరెక్ట్ అడ్రెసింగ్ మోడ్ అని, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రెసింగ్ మోడ్స్ అని, ఇలా అడ్రెసింగ్ మోడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రెసింగ్ మోడ్స్ ఉన్నాయన్నమాట.
సో ఇందులో అడ్రసింగ్ మోడ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ రేపటికల్లా మనకెల్లా హాలిడేస్ అది ఒకటి, ముందు ఇంకొకటి కూడా చెప్పాను. ఇంకో క్వశ్చన్ ఏంటి చెప్పాను ఇవాళ దాకా? సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్ 5 మోడల్స్ ఉన్నాయి కదా. 5 మోడల్స్ లో ఒక్కొక్క మోడల్ యొక్క అడ్వాంటేజ్, డ్రాబ్యాక్, దాని యొక్క మెయిన్ బిట్టుగా ఏం అడగచ్చు, అడిగితే వాటర్ ఫాల్ మోడల్లో ఏం అడుగుతారు, ఆ 5 మోడల్స్ గురించి మొన్న అడిగాడు. ఏంటి ర్యాడ్ ఏమో అడిగారా మీకు? ర్యాడ్లోన అవి అడిగారు, నెంబర్ ఆఫ్ స్పైరల్ మోడల్ అడిగారు కదా, నెంబర్ ఆఫ్ స్పాన్స్ అడిగారు కదా. స్పైరల్ మోడల్ ర్యాడ్లోన అడిగారు, మీకు సెట్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. సో స్పైరల్ మోడల్ స్పైరల్ మోడల్లో అడిగారు. సో అందుకని ఆ 4-5 మోడల్స్ గురించి రెండు రెండు పాయింట్ల ఎక్కువ లేదు. ఏ క్వశ్చన్ స్ట్రెస్ చేస్తారో నోట్స్ రాయండి, అలాగే అడ్రసింగ్ మోడ్స్ గురించి రాయండి. నేను ఒకసారి అడ్రసింగ్ మోడ్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. అడ్రసింగ్ మోడ్స్ ఏంటి అనేది చెప్తాను, అది చెప్పే రేపటికి హోంవర్క్ ఇస్తాను. సో అడ్రసింగ్ మోడ్ అంటే ఏంటి అనే దానికోసం నేను సపరేట్గా నోట్స్ గ్యాదర్ చేస్తున్నాను. అడ్రసింగ్ మోడ్స్ అంటే మామూలుగా అడ్రసింగ్ మోడ్ అంటే ఏంటంటే, ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది. ఏదైనా ఒక ఆపరెండ్ ఏదైనా ఒక ఆపరెండ్ ఒక ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్ మెమరీలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a=a+10 అని ఇచ్చాను, అది కంప్యూటర్ మెమరీలో ఏ విధంగా స్టోర్ అవుతుంది. హౌ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ మెమరీ ఈజ్ ఇండికేటెడ్ బై అడ్రసింగ్ మోడ్. అడ్రసింగ్ మోడ్ తెలుపుతుంది అన్నమాట మనకు కంప్యూటర్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా స్టోర్ అవుతుంది అనే దానికోసం. ఇందుకోసం నెంబర్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి. 11 అడ్రసింగ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇంకా 11 వరకు డిస్కస్ చేశాడు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్ తీసుకున్నాను. ఫస్ట్ అడ్రసింగ్ మోడ్ ఏంటంటే ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. ఈ ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏ 10 మూవ్ ఏ 10 అని ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a=a+10 అని ఉంది. దీన్ని ఏమంటారు అంటే ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటారు. సో ఇక్కడ ఆపరెంట్స్లలో ఏమొచ్చింది అంటే a=a+10 అంటున్నాం. అంటే ఏమొచ్చింది, వాల్యూ వచ్చింది అన్నమాట, వాల్యూ. సో ఇలా వాల్యూ వచ్చినప్పుడు మూవ్ ఏ 10 అంటే ఏలోకి 10ని పంపించడం, లేకుంటే జస్ట్ a=10 ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటారు. ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్లో ఇక్కడ ఏంటంటే, ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటే మనం ఇప్పుడు దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఏముందండి, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఏముంది, వాల్యూ ఉంది, ఆపరెండ్ ఉంది. సో ఆపరెండ్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మనము ఇక్కడ ఇన్స్ట్రక్షన్గా ఏం స్టోర్ చేసుకుంటాము అంటే ఆపరెండ్ని స్టోర్ చేసుకుంటాం. అడ్రసింగ్ మోడ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆపరెండ్ను రిప్రజెంట్ చేస్తుంది. ఆప్ కోడ్ అంటే ఏంటంటే అడ్రసింగ్ మోడ్, ఆప్ కోడ్ అంటే ఏంటంటే అడ్రసింగ్ మోడ్. అడ్రసింగ్ మోడ్లో మెమరీలో ఏం స్టోర్ చేసుకుంటాం అంటే ఆపరెండ్ స్టోర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు అంటే ఇమ్మీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటారు. ఒకసారి మళ్ళీ చెప్తాను, మళ్ళీ రివిజన్ చేస్తాను. రెండో అడ్రసింగ్ మోడ్కి వెళ్తే మీకు క్లారిటీ దొరుకుతుంది. సో రెండో అడ్రసింగ్ మోడ్కి వెళ్ళిపోదాము. రెండో అడ్రసింగ్ మోడ్ రెండో అడ్రసింగ్ మోడ్ ఏంటంటే రిజిస్టర్డ్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇక్కడ రిజిస్టర్డ్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఏ విధంగా ఉంటుందంటే, యాడ్ ఏ బి అని ఇచ్చారు, దీన్ని రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటారు. లేదు అంటే మూవ్ మూవ్ ఏ రిజిస్టర్ అని ఇచ్చాడు. సో ఏ రిజిస్టర్ అంటున్నాడు అంటే రిజిస్టర్లో ఉన్న వాల్యూని తీసుకొని పోయి ఏకి ఇచ్చేయని, లేదు ఏబీలను యాడ్ చేసి ఏలో పెట్టు అని ఇచ్చిన, లేకపోతే మూవ్ ఫర్ ఎగ్జాంపుల్
మూవ్ ఏ రిజిస్టర్ అని ఇలా రిజిస్టర్లో ఉన్న వాల్యూని ఏలోకి ఇస్తే రిజిస్టర్లో ఉన్న వాల్యూని ఏకి ఇస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటంటే రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటున్నాం. అంటే ఈ ఆప్ కోడ్ ప్లేస్లోకి ఏం తీసుకుంటున్నామంటే రిజిస్టర్ని తీసుకుంటున్నాం. ఇక్కడ రిజిస్టర్ ఉంది, రిజిస్టర్ ఉంది. సో ఈ రిజిస్టర్ను ఇక్కడ రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అవుతుంది. రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అవుతుంది. మళ్ళీ రిజిస్టర్లో ఏముంది అంటే ఏదో వాల్యూ ఉంది, ఆ వాల్యూని తీసుకొని వెళ్ళి ఈ ఆప్ కోడ్ ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే కూడా అర్థం కాలేదు ఉండదు, ఒకసారి మళ్ళీ చెప్తాను, అర్థం అయింది ఉండదు, ఇంకా కొంచెం సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏ ఆర్ అని పెట్టాను. ఏలోకి ఏం పంపించాలని చెప్పండి సార్, ఏలోకి ఏం పంపిద్దాము? ఆర్లో ఉండేది పంపించాలి. ఆర్లో ఏముంది? ఆర్ అంటే ఒక రిజిస్టరు, అందులో ఏదో ఏదో ఒక ఆపరెంట్ ఉంది. ఏదో ఒక ఆపరెంట్ అంటే ఏదో ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాము? ఆర్లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాం? ఏలోకి పెడుతున్నాం. డైరెక్ట్గా వాల్యూ ఉన్నింది అనుకోండి, ఇట్లా మూవ్, అర్థమవుతుందా? మూవ్ ఏ5 అని ఇలా డైరెక్ట్గా వాల్యూ ఉంటే దాన్ని ఏమంటారు? ఇమిడియట్ అడ్రస్సింగ్ అంటారు. డైరెక్ట్గా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని అక్కర్లేదు. ఏ అంటే 5 అని డైరెక్ట్గా ఉంది. అలా డైరెక్ట్గా లేకుండా మూవ్ ఏ బి అన్నామనుకో, బి అంటే ఏంటి? బి అంటే ఏందో తెలీదు. బిని మెమరీలో నుంచి బి వాల్యూని ఎత్తుకొని వచ్చి ఎవరికి అసైన్ చేయాలి? ఏకి అసైన్ చేయాలి. దీన్ని ఏమంటారు? రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటారు. రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటే డైరెక్ట్గా రిజిస్టర్లో ఉన్న వాల్యూని తీసుకొని వెళ్ళి ఏకి అసైన్ చేస్తే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటే ఏంటి అంటే రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటే ఏంటంటే ఆ రిజిస్టర్లో ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ డైరెక్ట్గా లేదు, అది కూడా వేరే చోట స్టోర్ అయిన వాల్యూను రెఫర్ చేస్తూ ఉంది. దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్. అర్థమైందా అండి? సార్, ఇంతకు ముందు ఉండేది ఏమవుతుంది? ఇలా డైరెక్ట్గా రిజిస్టర్లో డైరెక్ట్గా వాల్యూ ఉన్నింది అనుకోండి, నేను 3 ఇస్తానండి, మూడిట్లో మీరే చెప్పండి. ఇంతవరకు అర్థమైంది కదా? ఆ, ఆమ్, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, ఇంకొక ఫిగర్ వేస్తాను, దీన్ని ఏమంటారో చెప్పండి. సార్ చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. దీన్ని ఏమంటారండి? డైరెక్ట్ గా ఏ వాల్యూను 5 అని ఒక వాల్యూని ఇస్తే ఏమవుతారు? ఇమిడియట్ అడ్రస్సింగ్ మోడ్. వాల్యూ డైరెక్ట్ గా ఇస్తున్నాం, ఇమిడియట్ అడ్రస్సింగ్. దీన్ని ఏంటి? ఇమిడియట్ గా ఇచ్చేస్తున్నాం, వాల్యూ డైరెక్ట్ గా ఉంది, ఇచ్చేసాం. రిజిస్టర్ లో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేస్తే రిజిస్టర్ లో వాల్యూ అన్న డైరెక్ట్ గా ఉందా అంటే ఉంది, డైరెక్ట్ గా ఉంది. రిజిస్టర్ లో ఉన్న వాల్యూను డైరెక్ట్ గా ఇస్తున్నాము. రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అన్నమాట. డైరెక్ట్ గా రిజిస్టర్ లో వాల్యూ ఉంది, ఇచ్చినాము. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అంటే ఏంటంటే రిజిస్టర్ లో ఇద్దామంటే వాల్యూ లేదు, ఏముంది? మళ్ళీ రిజిస్టర్ లో ఏముంది? జెడ్ అని ఉంది. జెడ్ ఎవరు అంటే జెడ్ మళ్ళీ వేరే చోట ఉన్న మెమరీలో జెడ్ వాల్యూ ఉంది. రిజిస్టర్ లో డైరెక్ట్ గా వాల్యూ దొరికిందనుకో, డైరెక్ట్ గా వాల్యూ రిజిస్టర్ లో ఉన్న డైరెక్ట్ వాల్యూని డైరెక్ట్ గా ఇచ్చేసినాం అనుకో, రిజిస్టర్ లో ఉన్న డైరెక్ట్ గా ఉన్న వాల్యూని డైరెక్ట్ గా ఇస్తే అది రిజిస్టర్ డైరెక్ట్ అడ్రస్సింగ్. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ అంటే రిజిస్టర్ లో వాల్యూ ఇద్దామంటే రిజిస్టర్ లో మళ్ళీ ఏముంది? జెడ్ అని ఒక వేరియబుల్ ఉంది, మళ్ళీ ఆ జెడ్ అనే వేరియబుల్ మళ్ళీ ఎక్కడ వేరే చోట రెఫరెన్స్ ఉంది, ఆ రెఫరెన్స్ మళ్ళీ మెమరీలో వేరే చోట స్టోర్ అయి ఉంది. వేరే చోట స్టోర్ అయిన దాన్ని తీసుకొని వచ్చి
రిజిస్టర్లో ఉన్న వేరియబుల్కి ఇవ్వాలి, మళ్ళీ ఆ వేరియబుల్ను ఇక్కడ మ్యాప్ చేస్తాను. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్స్. అడ్రసింగ్ మోడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్కు రిజిస్టర్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్కు రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్కు ఇమిడియట్ అడ్రసింగ్ మోడ్స్కు తేడా ఏంటనేది గుర్తించినారా? ఏకి డైరెక్ట్గా 5 అనే వాల్యూని డైరెక్ట్గా అసైన్ చేస్తాం అనుకోండి, అది ఇమిడియట్ అడ్రసింగ్. ఏకి ఏకి ఒక రిజిస్టర్లో ఉన్న వాల్యూని ఇస్తున్నాము, దాన్ని డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అవుతుంది. రిజిస్టర్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. రిజిస్టర్లో వాల్యూ లేదు, వాల్యూకు బదులు ఏముంది, వేరే రెఫరెన్స్ ఉంది, మళ్ళీ వేరే మెమరీ వేరియబుల్ ఉంది. అలా ఇచ్చినాం అనుకోండి, అది ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మళ్ళీ రిజిస్టర్లో పెట్టుకొని మళ్ళీ రిజిస్టర్లో నుంచి మళ్ళీ ఏకి ఇవ్వాలి. దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ as ఏంటి, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. సరే, అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ నోట్స్ కూడా ఇప్పుడే పాస్ చేస్తాను, ఒక్కసారి సెర్చ్ చేయండి. అడ్రసింగ్ నోట్స్ మీకు అర్థమయ్యేటట్లు ఒక షార్ట్ ఫామ్ లో 11 అడ్రసింగ్ మోడ్స్ మీరు రాయండి, నేను రాస్తాను. మీ అంతకు మీరు రాస్తే గుర్తుండిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే మా అన్న కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ప్రతిసారి వస్తుందండి అడ్రసింగ్ మోడ్స్ నుంచి క్వశ్చన్ మనకు. ఎవ్రీ టైం ఎవ్రీ పేపర్లో ఉంటుంది అడ్రసింగ్ మోడ్స్, కామన్. సిఓలో అడ్రసింగ్ మోడ్స్ పైప్ లైన్ క్వశ్చన్ అన్నా ఇవ్వడం కామన్, అంతకంటే వేరే చోటికి వెళ్ళడు. మైక్రో ప్రాసెసర్కి ఇచ్చాను కదా 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవుట్పుట్ను ఫైండ్ అవుట్ చేయమని, మైక్రో ప్రాసెసర్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ అదే అడుగుతూ ఉంటాడు. సీజీలో ఏంటంటే రొటేషను రొటేషను అడుగుతూ ఉంటారు, ఆ యాంగిల్ రొటేట్ చేస్తే ఎంత అవుట్పుట్ వస్తుంది అని. అక్కడ రొటేషన్ ఇంకొక ఆపరేషన్ అంటారు, సెలక్షన్ ప్రొజెక్షన్ ఒక ఆపరేషన్ ఉంది. ఆ 3 ఆపరేషన్స్ తెలుసుకుంటే సీజీ కూడా వచ్చేసినట్టు అవుతుంది. సో ఇవి ఈరోజు క్లాస్ అండి. రేపు క్లాస్లో మనం ఈ వీక్లో ఈ పేపర్ కంప్లీట్గా 2016 పేపర్ అయిపోయి చేసుకుని నెక్స్ట్ వీక్ అంతా 2017 అయిపోయి చేసుకుందాం. వీక్ ఒక పేపర్ అన్నా త్వరగా అయిపోయి చేసుకుంటే 2018, 2019, 20, 21, 22, 23 మనకు 6 వారాలు ఉంది. 6 వారాలలో 6 వారాలకు 6 ఇయర్స్ పేపర్స్ అయిపోయి చేసుకున్నాం అనుకో, మనకు అన్ని కలిసి వస్తాయి, అన్ని చదివినట్టే అయిపోతాయి. ఎందుకంటే మనం ఆన్సర్స్ లో అన్ని ఆప్షన్స్ కూడా చూసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? సో అది ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్ళిపోదాము. సో అవి రెండు చూడండి. ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అవును మేడం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీనివాస్ సార్ ఏమైనా? మేడం సార్ రాశారు నోట్స్, అలాగే సార్ అలాగే నోట్స్ కంటిన్యూ చేయండి సార్, నేను కూడా అలాగే రాసుకుంటే దాన్ని. ఒక బుక్ పెట్టుకొని P+1 సార్, ఒకసారి చూడండి. ఎన్నో క్వశ్చన్ సార్ అది? క్వశ్చన్ నెంబర్ 44. 44. ఓకే, P+1 సైక్లోమెటిక్ కాంప్లెక్సిటీ P+1. సో ఇది కూడా చూడాలి సార్, అది అక్కడ దొరకలేదు ఎక్స్ప్లెనేషన్ సైక్లోమెటిక్ కాంప్లెక్సిటీ గురించి. ఒకసారి చూడండి, ఫైండ్ అవుట్ చేయండి, నేను కూడా చూస్తాను. సైక్లోమెటిక్ కాంప్లెక్సిటీ 2g-v-1 అనేది ఒకటి ఉండాలి ఫార్ములా, అది కూడా చూడండి. సైక్లోమెటిక్ కాంప్లెక్సిటీ గూగుల్లో ఫార్ములా ఒకటే ఇస్తున్నాడు, దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా లేదు. డెరివేషన్ లాగా ఇచ్చాడు, పెద్ద పెద్ద డెరివేషన్స్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ లేదు. మేడం ఊరికి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అడుగుతూ ఉంటారు దాని గురించి, ఎక్కువ డెప్త్ గా కూడా లేదు. సైక్లోమెటిక్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫ్లో గ్రాఫ్ ఈస్ P+1 గుర్తుపెట్టుకోండి. P+1. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఎక్కువగా ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటారు. లాస్లెస్ లాసీ, లాస్లెస్ అని అడుగుతూ ఉంటారు. 10th క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి, లాస్లెస్సా లాసీనా అని అడుగుతూ ఉంటారు. ద డీకంపోజిషన్ ఆఫ్ ద స్కీమా A, B, C, A, C is always లాస్లెస్. కింద ఇచ్చి లాస్లెస్ అని ఇచ్చాడు, చాలా ఈజీ. ఎవరికైనా తెలుసా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎక్కువ అడుగుతూ ఉంటారు, చూసారు కదా, మొన్న కూడా అడిగారు సెట్ లో ఈ క్వశ్చన్. ఫంక్షనల్ డిపెండెన్సీస్ మీద క్వశ్చన్, లాస్లెస్
ఎలా చేస్తాము ఇది? సింపుల్. ఏ టెన్స్ టు బి ఉంది, ఏ టెన్స్ టు సి ఉంది. ఇలా ఉంటే ఇది లాస్ట్‌లెస్ కాదు. ఎలా ఉండాలి అంటే డిరైవ్ అయ్యేటట్లు ఉండాలి. అంటే ఏంటంటే ఏ టెన్స్ టు బి వచ్చి మళ్ళీ బి టెన్స్ టు సి వచ్చి ఇలా ఉన్నిందనుకోండి. ఏ బదులు ఏమొస్తుంది? బి వస్తుంది. మళ్ళీ బి అంటే ఏమొస్తుంది? సి వస్తుంది. మళ్ళీ సి బదులు డి వస్తా ఉంది. డి బదులు ఈ వస్తా ఉంది. ఇలా ఉన్నిందనుకోండి. అంటే ఒకదానితో ఒకటి డిరైవ్ అయ్యేటట్లు లింక్ అయ్యి డిరైవ్ అయ్యేటట్లు ఉంటే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి? లాస్ట్‌లెస్ లాస్ట్‌లెస్ వస్తుంది. లేకపోతే ఇది లాసీ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ లాసీ అనమాట. ఇలా కన్వర్ట్ చేస్తే ఏబిసి అంటే ఏబిసిని ఆర్1 ఏబి ఆర్1 ఏసిగా చేస్తే ఏబిసి వస్తుందా? దీనివల్ల ఏబిసి వస్తుందా? ఏ అంటే బి వస్తా ఉంది. ఏ అంటే సి వస్తా ఉంది. కానీ ఏబిసి వస్తుందా? రావడం లేదు. టోటల్ గా ఏబిసి వస్తుందా? రావడం లేదు. ఏ అంటే బి వస్తుంది. ఏ అంటే సి వస్తుంది. బి అంటే సి అని, సి అంటే డి అని టోటల్ కన్వర్షన్ ఏమీ జరగడం లేదు. సో ఇది ఏమవుతుంది అంటే లాసీ కన్వర్షన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ లాస్లెస్ అన్నమాట. సో డిపెండెంట్ ఒకదానికి డెరివేషన్ ఉంటే దాన్ని లాస్లెస్ అంటారు. దీన్ని లాసీ అంటారు. ఇప్పుడు ఇది లాస్లెస్సా? ఏ టెన్స్ టు బి, ఏ టెన్స్ టు సి లాస్లెస్సా లాసీనా? లాసీ కన్వర్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ లాస్లెస్. ఓకే. సో కిందిది చూసేయండి. కిందిది వచ్చేస్తా ఉందా లేదా ఒక్కసారి చూడండి. మేడం ఒక్కసారి కిందిది చూడండి. ఊరికే వేసుకొని చూడండి. ఈజీ. వేసుకుంటేనే వచ్చేస్తుంది. ఏడి టు బి. మధ్యలోటివి కూడా తీసుకోండి. ఏడి టు బి ఉంది. బి అంటే ఏముంది మరి? బి అంటే మళ్ళీ ఏముంది? బి అంటే ఏఈ ఉంది. ఏఈ అంటే ఏ అంటే ఏముంది? ఏడి అంటే ఏడి అంటే బి. ఏఈ అంటే సి. సి అంటే సి అంటే డిఈ. మొత్తానికి అన్ని కవర్ అయినాయా? అన్ని కవర్ అయినాయా? ఏడి అంటే బి వేసుకున్నాము. బి అంటే ఏఈ వేసుకున్నాము. ఏ అంటే ఏంటి? బి ఆల్రెడీ రాసేసినాము. ఈ అంటే ఏంటి? ఈ అంటే సి. ఏఈ అంటే సి. ఏఈ అంటే సి. ఓకే. సి అంటే డిఈ. అన్నీ వచ్చినాయా అండి? అన్ని డిరైవ్ అయినాయా? అన్ని వచ్చినాయా? వచ్చినాయా? ఫస్ట్ ఇక్కడి నుంచి వేసుకోండి మేడం. ఏడి అంటే బి వేసుకోండి మేడం. బి వేసుకోండి. బి వేసుకున్నారా? బి అంటే ఏంటి? యాడ్ చేయండి బికి. ఏంటి బి అంటే? ఏఈ. బి అంటే ఏంటి? ఏఈ. ఏఈ అంటే ఏఈ అంటే సి వేసుకోవాలి. సి అంటే సి అంటే డిఈలలో ఏది యాడ్ కాలేదు? డి యాడ్ కాలేదు కాబట్టి డీని ఒకటి వేసుకుంటాం. అన్ని వచ్చినాయా? అన్ని వచ్చినాయా? వచ్చినాయి. అట్లా కాకుండా అయినా చెప్పొచ్చు. అట్లా కాకుండా అయినా చెప్పొచ్చు. ఒకదానికి లింక్ ఉందా? ఏడి అంటే బి ఉంది. బి అంటే ఏఈ ఉంది. ఏఈ అంటే సి ఉంది. సి అంటే డిఈ ఉంది. డిఈ అంటే బి ఉంది. లింక్ ఉందా? లూప్ లింక్ అవుతా ఉందా ఒకదానితో ఒకటి? లింక్ అవుతా ఉంది కాబట్టి ఇదేంటి? ఒకదానితో ఒకటి జాయిన్ అవుతా ఉంది కాబట్టి లాస్లెస్. జాయిన్ కాకుండా ఇండివిజువల్ గా ఉన్నాయనుకోండి అది లాసీ. ఇది చాలా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? విచ్ వన్ ఈస్ ద ట్రూ? ట్రూ ఏంటి? ఓన్లీ బి ఈస్ ద బి. సో ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఫంక్షనల్ డిపెండెన్సీస్, నార్మల్ ఫార్మ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూనే ఉంటాడు. డెడ్ లాక్స్ లో లాగా ఓఎస్ లో డెడ్ లాక్స్ లాగా ఇవి 2 క్వశ్చన్లు డివిఎంఎస్ లో అడుగుతూ ఉంటాడు. ఓకే. సో అది ఒక క్వశ్చన్. సో ఇవి ఇంకా ఇది చెప్పాను అనుకోండి కింద క్వశ్చన్స్ చాలా టైం పట్టే క్వశ్చన్స్. ఇప్పుడు మీకు టైం మళ్ళీ క్లాసెస్ వేరేటివి ఏమన్నా చూడండి. ఒకసారి ఇవన్నీ మళ్ళీ రేపు క్లాస్లో చూద్దాం. 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. అన్నీ చూద్దాం. 6, 7, 8, 9, 10 కాంప్లికేటెడ్ అయిన అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేద్దాం. ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకోకుండా సాల్వ్ చేద్దాం. ఖచ్చితంగా మనకు నెట్ వస్తుంది ఈసారి ఖచ్చితంగా.
కానీ మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి. అన్ని క్వెషన్స్ 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇంకా పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ 6, 7, 8, 5 ఖాళీగా ఉన్న టైంలో అంతా సాల్వ్ చేయండి. ఓకేనా? లీవ్ అయిపోదామా?